దావీదు, రాజైన దావీదు అనేక విషయములలో మేలు చేసినవాడు. తనకు కీడు చేస్తున్న సౌలుకు ఏం చేశాడు? తను మేలు చేశాడు. ప్రియులారా, ఎంత మంచి బుద్ధో చూడండి. మామ బిడ్డనిచ్చిన మామ చంపడానికి వస్తూ ఉంటే తను చంపలా, మేలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మామకు మేలు చేసే కోడలు ఎంతమందో, మామకు మేలు చేసే అల్లుళ్ళు ఎంతమందో, లేదా మేలు చేసే స్వభావం కలిగిన వాళ్ళు ఎంతమందో. నామకార్థపు భక్తే తప్ప మేలు చేసే ధర్మ గుణము ఉండడములా ప్రియులారా. అందుకే ఇక్కడ అపోస్తులుడైన పౌలు గలతీయులకు మాట్లాడాడు. ఒక్కసారి తెస్సలోని పత్రిక కూడా మీరు రండి, చూడండి. అక్కడ ఇంకా చాలా అద్భుతకరమైన మాట మాట్లాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సహోదరులారా, మీరైతే ఎవరికి మేలు చేయుటలో విసుకవద్దు. విసుకోకండి. మేమెందు మాకు చాలా బాధ పెట్టారు. ఆఫ్ కోర్స్ వాళ్ళను బాధ పెట్టిన మాట వాస్తవమే, లేదా నువ్వు వాళ్ళను బాధ పెట్టిన మాట వాస్తవమే. మరి ఎంతకాలం ఈ ద్వేషం కొనసాగుతుంది? ఎంతకాలం ఈ పగ కొనసాగుతుంది? ఎంతకాలం? సరే, సాధించి ఏమి సంపాదించుకుంటాం? మట్టిలోనికి వెళ్ళిపోయే జీవితానికి ఎందుకండి ఎన్ని రకరకాలైన ఆలోచనలు? ఈ మధ్యకాలం నేను ఒక చిన్న స్టోరీ చదివాను. నేను చాలా ఆలోచించాను దాని విషయమై. ఒక ఆయన, ఒక భక్తుడు, లేకపోతే ఒక ఋషి అని చెప్పుకుందాం, ఆయన అక్కడ కూర్చొని ఉపన్యాసం ఇస్తూ ఉంటే అటు దారుగుండా వెళ్తున్న ఒకడు వచ్చి చెడ్డ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎవరిని? ఈ ఋషి గారిని. చెడ్డ మాటలన్నీ, నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతుంటే ఏమన్నా ఊరికే ఉన్నాడట మౌనంగా. శిష్యులు దగ్గరున్న వాళ్ళకు చాలా కోపం వస్తుంది. ఇడిస్తే చంపుదామనేది కోపం వచ్చేస్తుంది. వాడు తిట్టి వెళ్ళిపోయాడట. ఒక శిష్యుడు లేచి, అయ్యా గురువుగారు, ఏంటండి మీ కోపమే రాదా? వాడు అన్ని మాటలంటుంటే కనీసం నోటితో ఒక శపిర్తమన్నా నువ్వు పాడైపోతానంటే వాడు అయిపోతాడు కదా, నీకు అంత పవర్ ఉంది కదా, నువ్వెందుకయ్యా అలాగ చేయలేదు అని అంటే, నాయన నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తా, దానికన్నా ముందు నేను నీకు ఒకటి చెప్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే లేసావు నాయన అన్నాడట. చెప్పండి, అదేదో నాకు చెప్పండి ముందు గురువు గారు అని అంటే, ఏం లేదు నాయన, ఇంకా 7 రోజుల్లో, కరెక్ట్గా 7 రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు. అది నీ దివ్య దృష్టితో చూశాను. 7 రోజులకు నువ్వు చనిపోబోతున్నావు. ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నాను, ఈ లోపు ఇది అడిగావు. సరే, నువ్వు కొంచెం ఆలోచించుకొని ఈ 7 రోజులు ఏమేమి చేయాలనుకున్నావు అవన్నీ చేసేసుకున్నాయన, దీని గురించి ఏముందులే మళ్ళీ ఆయన మాట్లాడచ్చు అని అంటే, ఆ మాట అనగానే వాడు షాక్ అయిపోయాడు. ఇంత ఆరోగ్యంగా ఉన్నాను నేను, 7 రోజుల్లో చచ్చిపోతానా నేను? గురువు గారు చెప్పారంటే ప్రతిదీ జరుగుతుంది. అయిపోయింది నా జీవితం. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆశ్రమం నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొదటి రోజు ఎలా గడిచిపోయింది అని అంటే, ఎవరితో మాట్లాడాలి, అమ్మ పిలిచినా మాట్లాడాల, నాన్న పిలిచినా మాట్లాడాల, అన్నలు పిలిచినా ఎవరు పిలిచినా మాట్లాడాలి, మౌనం అయిపోయాడు. దిగులు చెందాడు, చచ్చిపోబోతున్నాను ఇంక 7 రోజులని. ఈ మౌనంతో ఒక రోజు గడిచిపోయింది. 2వ రోజు ప్రారంభించాడు, అరే నేను మౌనంగా ఉండకూడదు, నేను ఎవరినన్నా తిట్టానేమో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, సారీ అడుగుదాం. ఇంకెందుకు ఆ రోజుల్లో చచ్చిపోయేదానికి ఈ పగలు ప్రతీకారాలు ఎందుకని, ఎవరెవరితో వైర్యం ఉందో వాళ్ళ దగ్గరికి తనే వెళ్ళి, నేను నిన్ను బాధ పెట్టాను, క్షమించు. ఏంద్రా క్షమించేది? పీకేనంటే చంపలు వాస్తాయంటే, ఆయన మీకు కోపం ఉంటే కొట్టు, కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకో, మాకు నన్ను క్షమించు అని వెనక్కి వచ్చేసాడు. ఈ 7 రోజుల్లో అందరితో సంతోషంగా ఉంటున్నాడు, క్షమించేశాడు. ఎవరైనా ఏమనంటే కోపగించుకోవడంలా, ఎవరైనా ఏదైనా తీసుకుంటే అసూయ పడ్డంలా. 7 రోజుల్లో 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు అనుకున్నాడు,
నేను చనిపోతానని చెప్పిన గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలోనే చనిపోతే బాగుంటుంది కదా. వచ్చేసాడు. గురువుగారండి, ఈ 6 రోజులు బయట తిరిగేశాను, ఇక ఈ రోజే కదా నేను చనిపోయేది. ఈరోజు మీ దగ్గరే ఉండి మీ ఉపన్యాసాలై విని ఈరోజు మీ ఒడిలోనే కళ్ళు మూద్దామని వచ్చేసాను అని అన్నాడట. గురువు అడిగాడట, ఈ 6 రోజులు ఎలా గడిచింది? ఏముంది అయ్యా, నేను ఎవరెవరినైతే తిట్టాను, నన్ను ఎవరెవరైతే తిట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను, క్షమాపణ అడిగాను. నాకు పడని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళతో చిరునవ్వు నవ్వాను. నన్ను అసహించుకునే వాళ్ళను ప్రేమించాను. 10గురితో సంతోషంగా ఉన్నాను. ఈరోజు మనసు ఎంత నెమ్మదిగా ఉంది అని అంటే, ఎవ్వరి మీద నాకు ఏ ద్వేషాలు లేవు, పగలు లేవు, ప్రతీకారం లేదు. ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు, అసంతృప్తిగా నా ఆత్మ ఇక్కడ విహరించదు, నేను ప్రశాంతంగా కళ్ళు మూయొచ్చని నీ చెంతకొచ్చాను అనంటే గురువు అన్నాడట, నాయనా, నువ్వు 7 రోజుల్లో చనిపోతావని చెప్పిన మాట అబద్ధం. నీకు దీర్ఘాయువు ఉంది. ఒకరోజు నన్ను ప్రశ్న అడిగావు చూడు, వాడు అంతగా తిడుతుంటే గురువుగారు మీకెందుకు కోపం రాలేదని. ఏ పాటిది నాయన ఈ జీవితం? నీటి మీద బుడగ లాంటిది. వాడు తిట్టాడని నేను తిట్టాడని వాడు, పగలు పెంచుకొని ప్రతీకారాలు పెంచుకునే అంత జీవితమా మాది? ఎప్పుడు ఆరిపోతుందో తెలియనటువంటి జీవితానికి ఎందుకు అసూయ ద్వేషాలు? అందుకే నేనేమనలేదు. వాడి దారినేదో, వాడి పాపమేదో వాడు పోతాడు, నేను మాత్రం వాడిని ఏమన్నందుకు నా మనసు నెమ్మదిగా ఉంటుంది నాన్న అన్నాడట. ఈరోజు చెప్పండి ప్రియులారా, తెగ విర్రవీగుతున్నారు, వయసు ఉందని, నోరుందని. మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా? మరి ఎందుకోసం? దేవుడు అంటున్నాడు, మేలు చేయుట ధర్మమా అధర్మమా? ఏమన్నాడు? మేలు చేయుట ధర్మం. ప్రియులారా, మొదటిది పక్షపాతము చూపుట ధర్మము కాదు, అందరినీ సమానంగా చూడడం ధర్మం. రెండవది మేలు చేయడం ధర్మం. మరి మూడవది ఏం ధర్మమో చూద్దామా రండి. ఇక్కడ మనం కొంత ఆగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలను. చాలు ప్రియులారా, మన భారతదేశంలో భార్యాభర్తలను రకరకాలుగా పిలుస్తారు. దంపతులు అని, భార్యాభర్తలు అని, ఇంకా పల్లెల్లో పూర్వపు దినాల్లో ఒక మాట అనేవాళ్ళు. చెప్తారు ఎవరైనా? ఆలు మొగలు అనేవాళ్ళు కదండి. ఎవరు వాళ్ళంటే ఆలు మొగలు వాళ్ళు అనేవాళ్ళు. ఓకే, దాంపత్య జీవితంలో ధర్మములు నిర్వర్తించుట చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ధర్మములు నిర్వర్తించిన దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఏ ధర్మాలు? గుర్తుపెట్టుకోండి, చాలా ఉన్నాయి. నేను ఒక 5 విషయాలు చెప్తాను టూకీగా. భార్య భర్తలు ఇరువురికి మొట్టమొదటిది ప్రియులారా, ఆలు మొగలు అనబడేటటువంటి వారి దాంపత్య జీవితం సజావుగా కొనసాగడానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఆత్మీయంగా ఉండాలి. అంటే నటించకూడదు దంపతుల జీవితములో. అప్పటిదాకా అసభ్యకరమైనది ఫోన్లో చూస్తూ ఉంటుంది లేదా చూస్తుంటాడు. ఏం చూస్తున్నావు అంటే టక్కన ఛానల్ మార్చేసి ఏం లేదు, ఏదో వేరే ఏదో వాక్యం వచ్చింటే. భార్య భర్తల జీవితంలో నటన ఉండకూడదు. ప్రేమించినట్టుగా నటించడం, ఏడ్చినట్టుగా నటించడం, ఇది భార్యాభర్తలకు తగదట ప్రియులు. ఇది నా సత్యం కాదు, నా మాట కాదు. ఇది అపార అనుభవము కలిగినటువంటి జీవితములో, దాంపత్య జీవితములో నుంచి మధ్యలో తీసుకొచ్చిన సంగతులు ఇవి. ఈ మాటలు నేను ఎప్పుడు రాశానో తెలుసా ప్రియులారా? నేను ఎప్పుడో విన్నాను ఈ సంగతులు. ఎందుకో తెలియదు. రాత్రి 2 గంటలకు నిద్ర రాల. 2 గంటల నుంచి 3:30 వరకు ఈ విషయాలన్నిటినీ దేవుడు బయలుపరుస్తున్నాడు నాకు. 3:30 వరకు నిద్ర లేదు. నా శాయశక్తిలో నిద్రపోవడానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడో వినన సంగతులన్నీ దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. నటించకూడదు ప్రియులారా. పైపెచ్చి ఇలాగ ఎందుకంటున్నాను అంటే, ఇదే సమయంలో ప్రభునందు ప్రియులారా, అంటే ఇలాంటి పరిస్థితులలోనే నేను రాత్రి వాక్యం ఉదయం సిద్ధపడతాను వాక్యం రాత్రి చూసుకొని. కానీ రాత్రి కాలం ఒక సోదరి ఫోన్ చేసింది. ఫస్ట్ ఆమె భర్తతో మాట్లాడాను నేను. ఆయనతో మాట్లాడుతుండగానే ఆమె కూడా వచ్చేసింది. ఆ భర్త ఫోన్ లేక వచ్చింది, ఎంటర్ అయింది.
అన్నా వందనాలన్నా, బాగున్నారన్నా అని తను కూడా ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఏ చిన్న చిన్న సమస్యలు, అప్పులు, అవి ఇవి. ఎందుకయ్యాయి అప్పులు అని అడిగాను నేను. జూదం ఆడాను, అప్పులు అయ్యాయి. ఏ పిల్లలకు ఇల్లు కట్టలే, పెళ్లి చేయలే, ఏ కార్యం చేసినది కదా, జూదానికి అప్పులు అయ్యాయి. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, జూదానికి అప్పులయ్యాయి. సరే నేను చెప్పాను, ఏం పర్లేదు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు బాగున్నాం, ఇప్పుడు ఇంకేం అప్పు చేయలేదు, మంచిగా జీవిస్తున్నాము అని అన్నారు. ఓకే, ఇంక మంచిగా ఉండండి, అప్పులు తీర్చుకోవచ్చు, సఖ్యతగా ఉండండి అని చెప్తున్నప్పుడు ఏమంటుంది అన్న, నేను కూడా ఒక చిన్న పని చేస్తున్నాను అంటే, నా భర్త జీతమే సరిపోక అప్పులు తీర్చుకున్నాను, నేను కూడా ఒక చిన్న పని చేస్తున్నానన్నా. మంచిదేలే అమ్మా అని అన్నాను. కానీ నేను చేసే పని అది ఫోన్లలో మాట్లాడే పని అనమాట. అందరికీ ఫోన్లు చేసి కొన్ని చెప్పడం, టెలిఫోన్స్ అనమాట. ఇప్పుడు ఈమె అంటుంది, ఈ ఫోన్లో ఎవరెవరో నాకు తగులుతారన్నా, ఎవరెవరో తగిలి మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పి మా జీవితాన్ని, మనస్సును కల్మషం చేస్తున్నారు. ఈ రోజు వరకు నా భర్తకు కూడా చెప్పలేదన్నా, నా భర్త ఎదుటగా మీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ వింటుంటే నా మనసులో పుట్టే ఆలోచన ఏంటంటే, నా భర్త ఉద్యోగ నిమిత్తమై 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, నేనేమో 200 కిలోమీటర్ల దూరంలో పిల్లలతో ఉన్నాను. ఇప్పుడు నా మనసులో భర్త దగ్గర లేడు, అటువైపు ఉన్న పురుషులు నన్ను ఆకర్షించే రీతిగా మాట్లాడుతున్నారు కాబట్టి పాపమేగా, చేస్తే ఏమైందన్న ఆలోచనలు నాకు వస్తున్నాయన్నా అని భర్త ముందు మాట్లాడుతుంది ఆమె. ఎన్ని రోజులైందమ్మా మీ భర్త ఉద్యోగం చేయబట్టి, దూరంగా ఉండబట్టి? 2 సంవత్సరాలు అయిందన్న. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి మీకు ఆలోచనలు? దాదాపు 5-6 నెలల నుంచి, నేను చేరినప్పటి నుంచి వస్తున్నాయన్న. మరి ఇంతదాకా భర్తకు ఎందుకు చెప్పలా? ఆత్మీయురాలే, కానీ ఆత్మలో ఏముంది? కపటం ఉంది. ఇమీడియట్గా ఇద్దరితో మాట్లాడుతున్నాను నేను. ఇలాంటివి చాలా వస్తాయండి. నా వయసు ఏమో 45 సంవత్సరాలు. నాకు వచ్చేటటువంటి పంచాయతీలన్నీ చాలా పెద్ద పెద్దవి వస్తుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. దేవుని మహాకృప ప్రియులారా, ఇంతవరకు కుటుంబాలను కట్టడానికే ప్రయత్నం చేస్తా కానీ విడగొట్టడానికి, మధ్యలో దూరి పాడు చేసే పాడు ఆలోచనలు కూడా ఎప్పుడు తెచ్చుకోను. నా దేవుడు ఎందుకు అలాగా ఆత్మ నడిపింపునిస్తూ ఉంటాడు. చాలాసేపు మాట్లాడాను నేను, భర్తతో మాట్లాడిచ్చాను. ఇమీడియట్గా ముందు ఆ అమ్మాయిని పని బంద్ చేయించు, ఇమీడియట్గా నీకు మేలేదన. నేను పాపం అది ఒక్కటేగా చేయాల్సింది, అది చేస్తే ఇంక అడ్డమేముంది అనే ఆలోచనలోనికి వచ్చింది అనంటే, నేనెన్నో సందేశాల్లో చెప్పిన మాట, తలంపులు మనిషి జీవితానికి ఏం తెస్తాయి? తలవంపులు తెస్తాయి ప్రియులారా. అపవాది ఒక వ్యక్తిని పాడు చేయాలనుకున్నప్పుడు చెడ్డ తలంపులు మనిషిలోనికి ఇస్తాడు. అందుకే పెళ్ళయ్యే తొలి దినాల్లో మేము చెప్పే వాక్యం ఏంటో తెలుసా? భార్యాభర్తలు ఉద్యోగమని, వ్యాపారాలని దూరాలు ఉండకూడదు. దేవుని నమ్మిన వాళ్ళు ప్రియులారా, పెళ్లి చేసుకుంటాడు, నెల కాపురం చేస్తాడు, పోయి మిలిటరీలో ఉంటాడు. పెళ్లి చేసుకుంటాడు, ఒక 2 నెలలు కాపురం చేస్తాడు, పోయి దుబాయ్లో ఉంటాడు. ఎవరితో కాపురం చేయడానికి? ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే మాత్రం ధర్మాలను నిర్వర్తించగలరా? భార్యాభర్తల ధర్మాలను నిర్వర్తించగలరా? మొన్న దినాన్ని మీతో ఒక మాట చెప్పాను. ఇక్కడ సమీపంలోనే మైదుకూరు అనబడేటటువంటి ఒక ఊరిలో ఒక కోటీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశారు ఒక అమ్మాయిని. కోటీశ్వరునికి. అతను ఒక సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ తీసుకుంటాడు. తను అమెరికా అనుబంధ సంస్థలతో అనేకమైన రీతిలో బిజీగా ఉండే వ్యక్తి. పెళ్లి కాగానే 50 తులాల బంగారు తీశాడు అమ్మాయికి. 50 తులాల బంగారు తీశాడు. అంత మాత్రమే కాదు, ₹1,00,00,000 ఇల్లు కొనిచ్చాడు. హైదరాబాద్లో ఒక మంచి విల్లా, బ్రహ్మాండమైన ఇల్లు ప్రియులారా, అద్భుతకరమైన ఇల్లు. కానీ మనవాడు ఎప్పుడు కంప్యూటర్ మీదనే ఉంటాడు, ఎప్పుడు కంప్యూటర్ మీదనే ఉంటాడు. నేను ఆఫీస్లో ఉన్నాను, రాలేకున్నాను. ఇదిగో ఇప్పుడు వచ్చాయి కదండి అన్ని హోమ్ డెలివరీసే, ఫుడ్లు పంపిస్తాను. వీడు దూరంగా ఉన్నాడు, ఫుడ్ తెచ్చేవాడు క్లోజ్గా మాట్లాడడం. ఏం మేడం, ముఖమేంటి మేడం అలాగుంది, ఉదయం తిన్నారా లేదా మేడం మీరు? చెప్పండి మేడం, నేను మళ్ళీ కావాలంటే పార్సల్ నా అకౌంట్లో తెస్తాను. పరిచయాలు ఆ భోజనం తెచ్చేవాడితో ఏర్పడిపోయింది. ఒక 3 నెలలు 4 నెలలు గడిచేసరికి వాంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక స్లమ్ ఏరియాలో, ఎలాంటి ఏరియా తెలుసా అది?
మొత్తం పైన ఆ యొక్క భోజనం తీసుకొచ్చేటటువంటి వాడిని ట్రేస్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకోగలిగితే, ఒక మారుమూల ప్రదేశం అంటే ఒక చిన్న కాలనీలో ఎంత భయంకరమైన స్థితి ఇంట్లో అంటే అలాంటి ఇంట్లో వాడితో ఉంది. పట్టుకున్నారు పోలీసులు, తీసుకొచ్చారు. పెద్ద మనుషులు ఎంటర్ అయ్యారు. ఏదో లేదు, తప్పు అయిపోయింది, భార్యాభర్తలు కలిసి ఉండండి. వాడు అంటున్నాడు 50 తులాల బంగారు తీసుకోమను, నాకు పెళ్లికి ₹1,00,00,000 ఇచ్చారు కట్నం, 2 కోట్లు రిటర్న్ ఇస్తాను నేను, నాకొద్దు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక దేవుని సేవకునిగా తండ్రిలాగా చెప్తున్నాను, భార్యాభర్తల ధర్మాలు నిర్వర్తించకపోతే దూరమయ్యే కొద్దీ మధ్యలో దూరేదెవరు? అపవాది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మీయత ఎక్కడ? ఆత్మీయంగా లేరు ఈరోజు. పైకి మాట్లాడినంతగా అంతరంగాల్లో లేదు. నటన నటన నటన. వీడితో నవ్వుతూనే ఉంది భర్తతో. ఎన్ని చూడడంలో మనం ఈరోజు లోకంలో ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడేస్తున్నారు. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రభునందు పురుగులారు మరి దిగజారిపోయింది దాంపత్య విలువలన్నీ కూడా. ప్రతి ఒక్కరు ఒక సీక్రెట్ లాక్ ఓపెన్ పెట్టేసుకున్నారు. వాట్సాప్కి ఒక సీక్రెట్ లాక్, ఫేస్బుక్ ఒక సీక్రెట్ లాక్, ఫోన్కి ఒక సీక్రెట్ లాక్. ఫోన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్నిటికీ సీక్రెట్ లాక్స్ ఉన్నాయి. సీక్రెట్ ఓపెన్ అయితే కానీ లోపల ఉన్న జీవితం ఏదో ఎవరికి తెలీదు. బైబిల్ అంటుంది భార్యాభర్తల ధర్మములో ఆత్మీయత ఉండాలి ప్రియులారా. రెండవది ఏముండాలి తెలుసా? ఆప్యాయత ఉండాలి. ఆప్యాయత. నేను చాలా పర్యాయం చెప్పాను ప్రియులారా, భార్య అనబడే స్త్రీ భర్తకు మరో తల్లి లాంటిది అవ్వాలి ప్రియులారా. భార్య మరొక తల్లి. నేను చెప్పిన సత్యం కాదు ఇది, బైబిల్లో ఉన్న సత్యాన్ని బట్టి చెప్పాను. నేను రూతు గురించి మాట్లాడుతూ, బోయాజుతో మాట్లాడుతూ, లేదా హన్నాకు అలాగే ఎల్కానాకు పిల్లలు లేనప్పుడు హన్నా ఏడుస్తుంటే ఎల్కానా అంటున్నాడు, అమ్మా 10 మంది కుమారుల కన్నా నేను విశేషమైన వాడను కానా. ఆప్యాయత ఉండాలండి భార్యాభర్తల మధ్య. ఒక తల్లిలాగా ఒక బాధలో ఉన్నప్పుడు ప్రక్కన కూర్చొని పసిబిడ్డ వలె ఒడిలోకి తీసుకునే గుణాలు ఉండాలి ప్రియులు. నువ్వు చేసావు, నువ్వే కట్టుకో, నువ్వు చేసావు, నీ పాపం నీదే, నీ తప్పు నీదే అంటే అది సగధర్మచారి ఎందుకు అవుతుంది? అది లోకములో ఉన్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు ఇంకొకరు అనే మాట. ఈ రోజు నుంచి నేను మంచిగా బ్రతుకుతాను అన్నప్పుడు, సరే రండి, అయిందేదో అయింది, కష్టపడదాం, ఇద్దరం బాగుపడదాం అనే ఆప్యాయత. అందుకే ఒక భక్తుడు అంటాడు, కోడలు గృహప్రవేశం చేసిందంట, అత్త గంగా ప్రవేశం చేసిందంట. అంటే కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్త ఏమైంది? ఓం. కోడలు గృహప్రవేశం, అత్త గంగా ప్రవేశం కొట్టుకొని పోయింది. అలాగే తయారయ్యారు ఈరోజు ఆప్యాయతలేవి. అమ్మ బూతులు మాట్లాడినా అమ్మే, అమ్మ పాపము చేసినా అమ్మే, తోడబుట్టిన వాళ్ళు ఏం చేసిన వాళ్ళు రైటే, భర్త చేయకూడదు, భర్త సరిపో వాళ్ళు మాట్లాడకూడదు. ఇదేమి ఆప్యాయత అండి దాంపత్య జీవితంలో? తప్పు ప్రియులారా. ఆలు మగలు మొట్టమొదటిది ప్రియులారా ఆత్మీయత ఉండాలి. రెండవది ఆప్యాయత ఉండాలి. మూడవది ఏముండాలో తెలుసా? మూడవది ప్రియులారా అందంగా ఉండాలి. ఎలాగుండాలి? అమ్మ స్త్రీలారా వినండి, రోజుకు 2 మాటలన్న సబ్బుతో మొక్కడికి వాళ్ళు చేయొద్దండి అంటే చాలా మంది ఎత్తుతారు, ఎత్తొద్దులేండి. ఇప్పుడు ఈ రోజు స్త్రీలు ఎలాగ తయారైపోయారంటే, ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. ఒక పట్టణంలో జరిగిన సంఘటనే, అబద్ధం అయితే కాదు. రోజు పేపర్ వాడు ఇంటికి వచ్చి, ఓనర్ అమ్మ గారు ఇదిగోండి పేపరు అని ఇస్తాడా? వేసిపోతాడంటే కిటి వాకిట్లోంచి ఇసిరిపోసిపోతాడంతే. పాల ప్యాకెట్ వాడు వచ్చి పాలవాడు కూడా ఏం చేస్తాడంటే, టౌన్లో అయితే దాని మీద పెట్టేస్తారు, లేదా ఇంటి ముందు ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో పెట్టేసి వెళ్ళిపోతారు. బ్యాగు పెడితే బ్యాగులో పెట్టేసి వెళ్ళిపోతుంటారు అంతే. నువ్వు చూసుకొని తీసుకోవడమే. ఇలా గడిచిపోయింది నెలంతా. నెల పొద్దు బిల్లు ఇప్పించుకోవడానికి మాత్రం బయట నుంచి ఏం కాడు, గేటు కొట్టి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి పని మనిషి చక్కగా బట్టలు పిండుతోంది. లోపల ఇంటి ఓనర్ అమ్మగారు కూర్చొని చాట్లో ఏదో జరుగుతుంది.
ఈ పేపర్ వాడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా పేపర్ వెళ్ళి అమ్మా. ఎవరిని? పని మనిషిని అడుగుతున్నాడు. ఆమె ఆ లోపల నుంచి చూస్తుంది, వీడేంది ఆమెతో మాట్లాడుతున్నాడు అని బయటికి సరసర వచ్చేసింది. ఏంది అనింది. అమ్మను పేపర్ బిల్ అడుగుతున్నా అనింది. ఈమెకు చాలా కోపం వచ్చేసింది. నేను కదా ఓనర్ను, నన్ను కదా అడగాలి, ఇదేంటి పని మనిషిని అడుగుతున్నాడు. ఈలోపు ఓనర్ వచ్చి ఇంట్లో నుంచి సార్ వచ్చాడు. ఏంటబ్బాయి, సాయంత్రం ఇస్తానులే వెళ్ళు అని అన్నాడు. వెళ్ళిపోయింది. ఈలోపు పాలోడు వచ్చాడు. పాలోడు వచ్చేసరికి ఈమె గుడ్డలైపోయి పాత్రలు దొమ్ముతుంది. మళ్ళీ పాలోడు వచ్చి, అమ్మా పాల బిల్లు ఏమ్మా అని అడిగాడు. ఇప్పుడు కిచెన్లోంచి చూసింది మేడం గారు, వీడెవడిచ్చి మాట్లాడుతున్నాడు. బయటకు వచ్చి, నన్ను కదా అడగాలి, నిన్ను అడగలా. ఎందుకు? నువ్వు నైటీలో నువ్వు పని మనిషి మాదిరి ఉన్నావు, పని మనిషి చక్కగా చీర కట్టుకొని ఓనే మాదిరి ఉంది. అది కారణం. ఈరోజు పని మనుషులే బాగున్నారండి. ఓనర్లు అనబడే వాళ్ళు మీ ముఖాలు చూస్తే మీ భర్తలు అసహించుకునే రీతిగా తయారైపోయారు. భార్యాభర్తల ధర్మాలు క్రమముగా జరగాలి అనంటే బజార్కి వెళ్ళేటప్పుడు టిప్పు టాపుగా నువ్వు మొత్తం హైబ్రోస్ రాసి లిప్టిక్ ఇవన్నీ అవసరం లే. కనీసం నీ భర్త దగ్గర రోజుకు 2 మాటలు సబ్బుతో ముఖమన్న గడుక్కో, శుభ్రంగా ఉంటావు. భార్య ఎలాగుండాలి? అందంగా ఉండాలి. భార్యే కాదు, భర్తలు కూడా గుర్తుపెట్టుకోండి. భర్త ఎలాగుండాలి? అందంగా ఉండాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మున్సిపాలిటీ చెట్లు కొట్టేవాడు మాత్రం నిక్కర మీద నేను ఈ బతుకంతా. ఏంటిది? వాడన్న మేలు 10 గంటలకు డ్యూటీ దిగినప్పుడు నిక్కర మీద వాళ్ళు ప్యాంట్ వేసుకొని పోతాడు. ఆ చెట్లు కొట్టనీకి వచ్చేసి ఇంటింటికి పిచ్చికారి మందు కొట్టనీకి వచ్చి, భర్తగా స్త్రీ పురుషుల మీరు పెళ్లిళ్ళు చేసుకోక ముందు ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలగడానికి, ఒకరి మీద ఒకరికి ఇష్టం కలగడానికి ఎలాగ నడుచుకున్నారు మీరు? దూగిందే దూగి 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 ఊసిపోతానే సరే దూగి 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 అట్లా దూగితివి పురుషుడుగా. రోజుకు 4 మాటలు అయిన పోడతిన్నులన్నీ అయిపోయేస్తేవి. ఇప్పుడేమైంది? ఒక 6 నెలలు సంవత్సరం కాపురం చేసేసరికి అందం కాస్త అరికి చేతు మందం అయిపోయింది. ఈరోజు ఎందుకు భార్యాభర్తల జీవితాల్లో అక్రమ సంబంధాలు తెలుసా? నీ దగ్గర లేనిది ఏదో పక్కన వెతుకుంటున్నారు. నీ దగ్గర ఆత్మీయత, ఆప్యాయత, అందము ఉన్నదే, లేనిదొద్దు. బైబిల్ చెప్పింది, సుందరములైన మీ అవయవములకు సౌందర్యములేలా అన్నాడు. అంటే మీ అవయవాలు సుందరమైనవే, దానికి సౌందర్యం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేవసరంలా. ఉన్న కాటికే చక్కగా. స్త్రీలారా మీరే చూసుకోనండి, మీ బిడ్డలను అడగండి, నన్ను వద్దులేండి. ఏమే నేను చీర కట్టుకునేప్పుడు బాగుంటానా, నైటీలు బాగుంటానని అడగండి. నీ బతుకు ఎడా అనుకోకుండా మీ బిడ్డలు బూ పెట్టదురా బాయమ్మ అని చెప్పేసి బర్లేదు 2 తట్లు బాగానే ఉండాలి అంటది. అంతే, ఇంకట తయారైపోయారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆలోచన చేయండి ప్రియులారా. ఆలు మొగల భార్య భర్తల దాంపత్య జీవితములో వారి వారి ధర్మాలను నిర్వర్తించుటకు ఉపయోగపడేది ప్రాముఖ్యమైనది వస్త్రధారణ అండి. చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకో. నేను చాలా మాటలు నేను అనుకున్నానండి, ఒకసారి నేను ఒక్కనే చెప్తున్నానేమో ఈ వస్త్రధారణ గురించి, మిగతా దైవజనులు ఎవరైనా చెప్తున్నారో లేదో అని చాలా మంది దైవజనుల మెసేజ్లు విన్నానండి నేను వస్త్రధారణ గురించి. మహామహుల వస్త్రధారణ విన్నాను నేను. అంటే పెద్ద పెద్ద దైవజనులుగా రాష్ట్రంలో మా చర్చికి 1,00,000 మంది వస్తారు, 2 లక్షల మంది వస్తారనే సేవకుల నుంచి నాలాంటి చిన్న సేవకుని వరకు అందరి వింటూ వచ్చాను. ప్రతి ఒక్కరూ చెప్పిన మాట ఏంటి అనంటే, ఏ వస్త్రము ఎప్పుడు ధరించాలో తెలిసిన స్త్రీ తన కుటుంబ జీవితంలో తన భార్యాభర్తల మధ్య సఖ్యతతో వర్ధిల్లుతుందంట ప్రియులారా. అందము చాలా ప్రాముఖ్యం. అది దేవుడిచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి ప్రియులారా. దాంపత్య జీవితాల్లో మన అందం మన భర్తకు, భర్త అందం మనకే సొంతం. 7వ అధ్యాయం 4-5 వచనాలు అదే చెప్తుంది. మీకు ఏ హక్కు లేదు, హక్కు ఉన్నది భార్యకే నీ దేహం మీద, నీ దేహం మీద హక్కు భర్తకే, అదే చెప్పింది బైబిల్. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మరొక్కసారి గుర్తు పెట్టుకోనండి. ఆలు మొగల భార్యాభర్తల ధర్మాలలో అందము చాలా ప్రాముఖ్యమైనది. ప్రొద్దున్నే లేసాం, పని ఒత్తిడి, ముఖం మీద కొన్ని నీళ్ళు వేసాం, ప్రార్థన చేసుకొని ముఖం మీద కొన్ని నీళ్ళు వేసాం. పిల్లలకి అంతా టిఫిన్లు చేయాలి, వాళ్ళని ఎక్కడెక్కడ వాళ్ళని అక్కడ పంపించాలి. గుడ్, ఓకే. 9కో 10కో ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
11కో 12కో మధ్యాహ్నం వంట కూడా అయిపోయింది. ఎంత చక్కగా అయిపోగానే దేవుని మహాకృప. బెంగళూరు మాదిరి లేదు మన పులివెందుల సిటీ. అంటే బెంగళూరులో కారు కడిగితే 5,000 రూపాయలు ఫైను, నీళ్లు లేవు. 2 మాటలు స్నానం చేయొచ్చండి మనం. 11కు వంటలన్నీ పనులన్నీ అయిపు చేసుకుని చక్కగా స్నానం చేసి ఒక 10 నిమిషాలు బైబిల్ ఓపెన్ చేసి చదువుకోవడం. సాయంకాలం భర్త వచ్చేసరికి కనీసం పని మనిషి మాదిరన్నా ఎదురు వెళ్ళకోకుండా, అంటే నీట్గా వెళ్ళకోకుండా, ఎదురుగా వెళ్ళకోకుండా. ఏంటి మన అవతారం? మన అవతారము అదే లోకంలో ఒక సామెత, మన కంపు మనకి ఇంపుగా ఉందేమో కానీ లోకానికి ఇంపుగా లేదు ప్రియులారా. అందుకే వస్త్ర విషయంలో చాలా ప్రాముఖ్యత, చాలా చాలా ప్రాముఖ్యత. అందం ఉన్నదాన్నే కొత్తదేం తెచ్చుకొని పూసుకోవాల్సిన అవసరంలా. భర్త ప్రక్కన కూర్చొని ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అన్నం పెట్టుకొని ఎదురెదురుగా కూర్చొని తినేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని పెంపొందించుకోవడం. ఇది ఎవరైతే ఆలుమొగలు చేస్తారో వారి ధర్మాలను నిర్వర్తిస్తారు ప్రియులారా. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయంతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.